హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మన పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉంటాడు. అంటే ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి తోడై ఉన్నాడు. దావీదుకి ఎలా తోడే ఉన్నాడో, అబ్రహాముకి ఎలా తోడే ఉన్నాడో, ఇస్సాకుకి ఎలా తోడే ఉన్నాడో, మనకు కూడా ప్రభువు మనకి తోడై ఉన్నాడు అనేది వాక్యం సెలవిస్తుంది. బలవంతుడు మన పక్కన ఉన్నప్పుడు మనకి ధైర్యం, భరోసా ఉంటుంది. అతనికంటే బలవంతుడు వచ్చినప్పుడు ఇతను పడేస్తాం. మనం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నాకంటే బలమైన వ్యక్తి ఉన్నాడా? విశ్వంలోనే నాకంటే జ్ఞానవంతుడు ఉన్నాడా? ఒక జ్ఞానవంతుడు తోడు తెచ్చుకుంటే వీడి ముందు ఎదవవుతాడు. ఎదవైనప్పుడు ఏం చేస్తాడు? వీడిల్లో వాడితో సహవాసం చేస్తాడు. నాకంతే జ్ఞానమైన వాడు ఉన్నాడా? విశ్వానికి నేను చక్రవర్తిని. బలవంతుడు నీకు తోడుండొచ్చు, కానీ విశ్వానికి చక్రవర్తి అయిన వాడు నీ అభిమాని, నిన్ను ప్రేమిస్తున్నాడు. విశ్వానికి చక్రవర్తి ఆయన వ్యక్తే నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ గురించి పట్టించుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది అంటే, నన్ను పట్టించుకొని నా గురించి మాట్లాడితేనే నువ్వు కనీసం వెళ్ళే దారిలో అందరికీ చెప్పుకుంటూ పోతుంటావే. విశ్వానికి చక్రవర్తి ఆయన వ్యక్తి నీ గురించి పట్టించుకుంటున్నాడనే విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అందుకనే నేను కొత్తలో ఒక పాట రాద్దామని దేవుడు ప్రేరేపించాడు. వేకువజామునే దేవుణ్ణి వెతకాలి, వేకువ కోసం కావలివాడు ఆశతో ఎదురు చూశాను, కలత నిండిన నా హృదయం నీ కోసమే చూసాను అనే పాట రాద్దామని ప్రేరేపణ కలిగింది. కానీ అది ఎలా రాయాలో, ఏ విధంగా రాయాలో నాకు తెలియదు. అప్పుడు చాలా వేదన పడ్డా రాయాలని ట్రై చేశా, కానీ నా వల్ల కాలే. ఎందుకంటే దేవుడు ఆత్మ నాలో లేదు కాబట్టి నేను రాయలేకపోయాను. ఆ పాట ఒక దైవజనుడు రాశాడు. నేను రాసేటుంటే ఆ పాట ఇలా ఉండేది అనుకునేవాడిని. ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది, నిరాశౌబి ధీరానంది నీపై ఆశ నన్ను నింపింది, నీవి చేరకుంటే నన్ను నీయకుంటే కన్నీళ్ళలో నేనుంటాను, కల ముగిసిపోతాను. అయ్యా, వేకువనే నేను లేచాను, కావలి వాళ్ళలాగా ఎదురు చూస్తున్నానయ్యా. నన్ను చూడు దేవా, నన్ను దర్శించు. నిన్ను దర్శించకపోతే నేను మరణిస్తాను, నా జీవితాన్ని ఇక్కడితో ముగించుకుంటాను అని ఒక గొప్ప పాటని రాయటం జరిగింది. చాలా ఇష్టమైన పాట అది. అద్భుతంగా ఉంటుంది. అయితే తర్వాత నేను ఒక 3 పాటలు రాయటం జరిగింది. పరిశుద్ధాత్మ పేరుతో 3 పాటలు రాయటం జరిగింది. 3వ పాట కూడా ఎలా ఉంటుందంటే, ఎవరున్నారయ్యా ఈ లోకంలో, నాకెవరున్నారయ్యా అనే పాట. చాలా పాట బాగుంటుంది. గుండెల్లోని కన్నీరు ఎందుకింత వేదన, ఆగదు ఈ వేదన, ఆగదు ఈ పయనం. అసలు అద్భుతం. అసలు ఈ పాట ఎప్పుడు క్యాసెట్ చేయించాలి అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 3వ పాట అయితే నాకు ఎడవాలంటే ఎవరు ఉంటారు అనుకుంటాను. నేనైతే అంత అద్భుతంగా దేవుడు ఇచ్చాడంటే అని ఎంత కృప, ఆయన చిత్తంలో ఉండి ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి మన దేవుడు అంతగా
కాచి కాపాడుతూ ప్రతి క్షణం నన్ను రక్షిస్తూ ఆయన యొక్క రెక్కల చాటున నన్ను భద్రపరిచాడు దేవుడు. దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.